హలో బేబీ. హాయ్ బ్యూటీ. వయసు రాగానే సరే బుద్ధి రావద్దు. ఏమిటి అర్ధరాత్రి తిరుగుళ్ళు? ఇలా చేస్తే ఎవడు పిల్లని కూడా ఎవడు. కొంచెం పనుండి. ఇది రోజు చెప్పే కదాక. వెళ్ళి బట్టలు మార్చుకో, భోజనం పెడతాను. నేను తిన్నాను. సంతోషం. కొంతలో ఓ తమ్ముడు ఉన్నాడు, వాడు నీ కోసం ఎదురు చూస్తాడని కూడా గుర్తులేదన్నమాట. తమ్ముడు నువ్వు తినలేదా? అయితే మాత్రం నీకే. నువ్వు ఈ తిరగడం మానే వరకు నేను రెండో పూట తిన్నాను అంతే. అది కాదురా వినోద్. వినోద్ తలుపు తెరవరా, బయటకు వచ్చి అన్నం తినరా. రేపు నుంచి తొందరగా వచ్చేస్తాను రా. ఇంటికి వచ్చినప్పుడు చూద్దాంలే, నాకు ఇప్పుడు వద్దు, నేను తిన్నాం. చేసిన చాలు కానీ ఇక్కడ టిఫిన్ చల్లారిపోతుంది. త్వరగా రారా, నాకు టైం అవుతుందిరా. నువ్వు వెళ్ళినాయా, నేను తర్వాత టిఫిన్ చేస్తాలే. నా టిఫిన్ అక్కడ పెట్టే. రోజు ఇదే పాట. అదేం కుదరదు. నేను వెళ్ళగానే ఏదో తిని పారేసి దేశం మీద పడతావునా? రారా. సర్లే, ఇది నీకు నాకు రోజు ఉండే గోలేక. రాత్రి అంత ఆలస్యమైనా తెల్లవారు ముందు ఎలా లెగుస్తావునాయా? కూర్చొని చెప్తా. అది కాదు ఇది. ఒరే, మనం టైంతో పోటీ పడాల్సిన వయసు అది. జీవితంలో నిద్రపోవడానికి ఇంకా చాలా టైం ఉంది. కష్టపడడానికి, ఎంజాయ్ చేయడానికి తగ్గట్టు మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. కానీ తెలుసున్నాయా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఉద్యోగం సద్యోగం లేకుండా ఆవరాలు తిరుగుతున్నానేగా. చచ్చా, అది కాదురా. వద్దున్నాయా. ఏమిటిది? చచ్చా, అర్థం చేసుకోరా. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు చేయి దాచుకోకూడదు. ఆ తర్వాత బాధపడేది మనమే. నా జీవితం ఎలాగైనా నువ్వు చెల్లాయి డిసిప్లిన్ తో మనశ్శాంతిగా బ్రతకాలన్నదే నా ఆశ. బేవస్ గా తిరిగాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడన్నాయా? అందుకనే నేను ఉద్యోగం చేయట్లేదు. అలాగేరా, నిష్ట ప్రకారం. కానీ నీ సంతోషమే నా ఆనందం. కానీ రాత్రి నువ్వు నాకు చెప్పే నీతులు నువ్వు ఫాలో అవడం మర్చిపోకు. ఓకే? ఓకే, డన్. ఎవడు వాడు? సెంట్రల్ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్. సిబిఐ ఆఫీసర్. తెలుసు. ఆ సర్వేశ్వరుడి దయ వల్ల నాకు ఈ జగన్నాటకమంతా ముందే తెలుసుంటుంది. సరే, ఎవరి రాత ఎవరి తప్పించగలరు? బాసు, నన్ను పొడవని ఆడిని మర్డర్ చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కిపోతా. ఒరే, అందరూ ఎక్కడానికి గిన్నీస్ బుక్ సిటీ బస్ కాదు. దానికి ఉండాలి. కానీ అయ్యో, వీడేనా? గోవిందా గోవిందా. భగవంతుడా, పాపం ఈ నిజాయితీపరుడి ఆత్మకు శాంతి కలిగించు. వెతకండి. ఏమిటి వెతమంటున్నారు? ఏ, నీకేమైనా సెర్చ్ వారెంట్ చూపించి వెతకాలా? వెతకండి, బిల్లంతా వెతకండి. ఎక్కడ కనబడలేదు సార్. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ చేతి గుర్తులు. శాంతి శాంతి. గాంధీ గారు ఏం చెప్పారు? అహింస. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులతో పాటు పాండవులు సైన్యం కూడా సచ్చారు. చూశారా? యుద్ధాలు వద్దు. మీ అనుమానం నిజం కాదని తెలిసిందిగా.
పోండి, వెళ్ళిపోండి, పోండి. ఇదొద్దు. ఓకే, కానీ ఏదో ఒక రోజున అరే నువ్వే నాకు శరీరం కొట్టచ్చు. అంతా భగవంతుని లీల, తప్పదు. వెళ్ళండి, వెళ్ళండి. సరే, అది చూస్తా. మన సత్తా తెలిసింది కనుక వాడికి కత్తులొద్దు. కరెంట్ ఇదో కొట్టండి, పడిపోతాడు. కత్తి ఎత్తాల్సింది కోటిగాడి మీద. ఎందుకు? వీళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నది వాడే. ఒక ఊరికి ఇద్దరు రాజులు, ఇద్దరు రౌడీలు ఉండకూడదు అన్నట్టు. విక్రమ్ ఇక్కడ. ఏమిటా రాషు, బుద్ధి లేదు? పొద్దున్నే పెళ్లి కొడుకు బేరం. కాపురానికి కావాల్సిన ఫుల్ సెటప్ ఇమ్మంటారా సార్? ఏమిటి? ఏమన్నా కాపురం? కొత్త కాపురం అని అడుగుతున్నాను సార్. కొత్తదో పాతదో సెకండ్ హ్యాండ్దో ఏదైతే మాత్రం నా మొహం చూస్తే కాపురం చేసేవాళ్ళు కనబడుతున్నానా? పొద్దున్నే బోని బేరం అన్నావని వదిలేస్తున్నా, లేకపోతే నిన్ను. ఏమిటి సార్, ఏమైంది? నన్ను పట్టుకుని కొత్త కాపురం అడుగుతాడు ఇటండి. నా మొహం చూస్తే అలా కనిపిస్తుందా? మీరే చెప్పాలి. ఓ శమాష్, మీరు నాకు నచ్చారు. పదండి. అదే మీ దగ్గర కొంటాను. మే హెల్ప్ యూ? యా, సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ సినిమా. ఇక్కడ సినిమాలు అమ్మో, ఓన్లీ రికార్డ్స్. ఓ సారీ, ఏదైనా రికార్డ్ బ్రేక్ చేసిన రికార్డ్. ఇది అమ్మాయికి మొగుడు వరకు ఓకే, కానీ మధ్యలో అంత వేస్ట్ కదా. ఆ, ముద్దుల వరకు అదరహో, కానీ మీకు నేను మామయ్య వరుస కాదే. ఇది అమ్మో గీతాంజలియా, ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరికీ జబ్బులే కదండి. మీకున్న జబ్బుకి ఇదే సరి అయిన మందు. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. హలో, నేనా? ఇక్కడ రికార్డ్స్ ధర్మం చెయ్యం. ఓ సారీ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. తిను తిను. అది ఇప్పుడు నోరు అది ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ అది. కొంచెం కొంచెం అరే మొహమాట పడొద్దు. తిను. నాకెందుకు తినిపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అబ్బా, ఐస్ క్రీమ్ కట్టవా? తిను. మొహమాట పడొద్దు. వద్దు. ఐస్ క్రీమ్ తిను. పోనీ కూడిన తాత తాగు. అసలు విషయం చెప్పుకోరు. చెప్తాను, రాబెట్టి ఇది పట్టుకో. పద. ఇప్పుడు నీ ఉద్యోగం మీద నాకు మూసి పుట్టింది. అఫ్ కోర్స్ నీ ఉద్యోగం మీద కాదు, నీ షాప్ లో బ్యూటీ చూడు, దాని మీద. నువ్వు నా కోసం 10 రోజులు సెలవు పెడితే నేను ఈ ఓనర్ని మేనేజ్ చేస్తాను. గురు, ప్లాన్ ప్రకారం చూస్తే సూపర్. పోతే ఆ పిల్లని వల్ల వేసుకోవడం చూసావు, అంత తేలిక కాదు. ఏ 2 ఏళ్ల నుంచి నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతవరకు ఆ పిల్ల నా మొహం కూడా చూడలేదు. ఓ, ఎటు నీకు ఆశ లేదుగా? లేదు. అయితే నేనే నా అదృష్టాన్ని ట్రై చేసుకుంటాను. హలో, ఏదైనా ఒక జంకు జమారి కాడు కావాలి. జంక్ జమా అంటే అదేనా లసుకుంటావా? మా దగ్గర తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటాయి గానీ ఆ దిక్కుమాల భాష రికార్డులు ఉండవయ్యా. అబ్బా, ఈ మాత్రం తెలియనోడు నువ్వే తెలిసిపోయినవయ్యా. అయ్యో, మీరు అదే వెళ్ళకండి, రండి. షాప్ లో రికార్డ్స్ అన్ని వేసి చూపిస్తాను, మీ ఓపిక సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ నాకెందుకు, ఒక డస్క్ లాగా వదులు. అదే మంచి నాట్ లవ్ సాంగ్. లవ్ సాంగా? అది దాటు, రండి.
నాకు మళ్ళీ పని పెట్టదు, నీ పని అయిపోతుంది. అలాగే ఉంటాను సార్.
ఎవరా నిన్ను పంపించింది? కోటి గారు. వాడి జీవితం మీద విరక్తి పెంచుకోమని చెప్పా. అలాగే చెప్తాను సార్. ఆడంగి వెతవా, మా పాండుని వెనక దెబ్బ తీయాలని చూస్తే అడ్రస్ లేకుండా పోతాం. బీ కేర్ఫుల్. మన దాదాగిరికి ఎంతటి మునగడైనా సరే అడ్డు రావడానికి వీల్లేదు. మన ఏరియాలో ఎవడు మన మామూలు ఎగ్గొట్టినా నువ్వు వాడి ముక్కు పిండి వసూలు చేయాలి విక్రమ్. లేకపోతే ఒక్కడిని చూసి మరొకడికి కొమ్ములు మూలిస్తాయి. అలా జరగడానికి వీల్లేదు. అసలే మన గొడవలతో చేస్తుంటే మధ్యలో తుఫాన్ గొడవ ఒకటి. ఆ తడిసిపోయిన బస్తాలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఇన్సూరెన్స్ వాళ్ళకి కబురు చేయండి. బాసు, సాంబడు వస్తున్నాడు. నన్ను కోటి పంపించాడు. ఎందుకు? తను మీతో సర్దుబాటు చేసుకుని ఇక మీదట సయోధ్యగా ఉంటానన్నాడు. ఒకసారి మీరిద్దరు ఎదురుపడి మాట్లాడుకుంటే. ఎప్పుడు? ఎక్కడ? వెరీ గుడ్ ఐడియా పాండు, వెరీ గుడ్ ఐడియా. ఎక్కడైతే మాత్రం ఏంటి, అయినా ఆ కుక్కను మనం కలుసుకునేదేంటి? మొన్నగా నా దగ్గర చావు దెబ్బలుతున్నాడు.
ఇదేమన్నా కొత్త ఐడియానా? ఏ ఆగు విక్రమ్, ఈ కొట్లాడ్లు దొమ్మీలు రౌడీసం మోడర్లతో విసిగి వేసరిపోయి అలుపు వచ్చేసింది నాకు. ఈ బతుకు మీదే అసహ్యం పుట్టుకొస్తుంది. దీనికి ఎక్కటో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే రాజీకి ఒప్పుకున్నాను. అర్థం చేసుకో. నీ వెళ్ళు వెళ్ళు, చెప్పు నేను వస్తానని. వెళ్ళు వెళ్ళు. సరే. బాసు, ఆ పాండుగానికి భయపడతావేంది? నాకు ఝాన్సీ అని లేపేస్తా. నేను అదే ఆలోచిస్తున్నా. కానీ ఒక షరతు, పాండుగాని ఇలాగా నాకు కావాలి. మాటలు నేర్చిన కుక్క వేటగాడు ఉస్కో అంటే ఉస్కో అందంట. నా మోచేతి నీళ్లు తాగి బానిసలా పడుండే నీకు ఏకంగా పాండుగాడి ఏరియాయే కావాలా? చెప్పించేసేలా పడుండు. తోకాడించావో చస్తావు, జాగ్రత్త. అట్లా కాదు సేటు. కోటి గారు, ఆ, ఆ పాండు మనతో శాంతి చర్చలు ఒప్పుకున్నాడు. ఓ, సింహం ఫోన్ లో పట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఫోన్ ఎక్కడ అరేంజ్ చేసావు? మన స్టార్ హోటల్లో. గుడ్. కానీ ఓ మాట చెప్పండి. నువ్వు నాలాగా పాండులాగా కూని ముఠాదారుడు. మరి నాతో ఎందుకు చేతులు కలుపుతున్నావు? పాండు అడ్డు తొలగించడానికి నాకు సాయం ఎందుకు చేయాలనుకుంటున్నాను? కోటి గారు, మన నీతులు అత్యాసపరులు నిజమే. వెల్కమ్ వెల్కమ్ పాండు సాబ్. కోటి గారు, సర్వశ్రీ పాండు గారు, క్షమించాలి. మీకు కాస్త జ్ఞానోదయం కలిగించడానికి మీ బుర్రకు చిన్న చిల్లు పెట్టదలుచుకున్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? ఖాన్, కోటిగాడు, కోటిగాడు నుంచి కోటిగారు వరకు ఎదిగిన మీరంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను పాండు నుంచి పాండు చెట్టు వరకు ఎదిగాను. నాది మెట్ట వేదాంతం, మీది గట్టి బుర్ర కదూ. ఏ ఖాన్, కోటిగారు బుర్ర గట్టిదనం చూడు. నీ దగ్గర నుంచి నన్ను లేపడానికి ఎంత తీసుకున్నాడో అంతకు రెట్టింపు నేనిచ్చాను. అంత డబ్బు చెలవా? ఆ పరబ్రహ్మ జగన్నాటకం. అలా భిక్షమే వచ్చుండు, బిచ్చమనికి. రా భిక్షమయ్యా, ఏం కావాలి? ఈ రోజుల్లో ఏ వ్యాపారం చేద్దామన్నా మంచి స్థలమే దొరకడం లేదు. దానినే స్థల ప్రాణం అంటారు. అర్ధరాజ్యం కాకపోయినా 5గురికి 5 ఊర్లు ఇస్తే చాలని ఊరికి అన్నారా? సరేలే, నీ ప్రాణం ఏమిటో చెప్పు. ఇందులో 5 ఉంది. సివిల్ కోర్టుకి ఎదురుగా ఒక అనాథాశ్రమం ఉంది. అది ఖాళీ చేయించి నాకు ఇప్పించాలి. అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టిద్దాం అనుకుంటున్నాను. కెమికల్ ఫ్యాక్టరీ కట్టించాలనుకున్నావా? రేటు నేను చెప్పినంత ఇవ్వాలి. సరే, ఇది అడ్వాన్స్ అనుకో. అడిగినప్పుడు అడిగినంత పంపుతూ ఉండు. పని నేను చేస్తాను. ఇంతకీ ఆ స్థలం ఎవరిది? నాదే బాబు. సింగిల్ పేమెంట్, క్యాష్ డౌన్ బేరం. ఎంత కమ్ముతారు? ఎందుకు అమ్మాలి? అసలు నువ్వెవరు? పాండు గారు పంపారు. ఎంత రేట్ అయినా సరే. రేట్ ఇస్తానంటే నీ ప్రాణం అమ్ముతావా బాబు? అవును బాబు, ఈ పిల్లలు, ఈ ఆశ్రమమే నా ప్రాణం. ప్రాణమే పోయాక మనిషికి డబ్బెందుకు చెప్పు? అమ్మా బాబు వదిలేసిన పిల్లలతో నీకెందుకవ్వా? వీళ్ళు నీకేమవుతారని? గాంధీ గారు కూడా నువ్వు చెప్పినట్టు ఆలోచించుంటే మనకు స్వతంత్రం వచ్చేదా? ఇలా బ్రతకగలిగే వాళ్ళవా? చెప్పు బాబు, మహాత్ముడికి మనమందరం ఏమవుతాం? మనిషి తన కోసం తను బ్రతకటం గొప్ప కాదు, ఇతరుల కోసం బ్రతకటంలోని తృప్తి, ఆనందం ఉన్నాయి. అది నీలాంటి డబ్బు మనిషికి అర్థం కాదు. వెళ్ళు. బాగా ఆలోచించుకో. పాండు గారంటే నీకు తెలియదేమో. తెలియక్కర్లేదు. ఎంతటి వాడైనా
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికంటే గొప్పవాడా నీ పాండు? హింసని అహింసతో జయించటం, దౌర్జన్యాన్ని సహనంతో ఎదుర్కోవటం మహాత్ముడు మాకు చూపిన మార్గం. నువ్వు నీ పాండు మీలాంటి వాళ్ళు 10,000 మంది కూడా మమ్మల్ని ఏం చేయలేరు. ఇక నువ్వు వెళ్ళదు. ముసలమ్మకి కూడా మొండి ధైర్యాన్నిచ్చి మమ్మల్ని పరీక్షిస్తున్నావా కనకదుర్గమ్మ తల్లి? ప్రపంచంలో ఇంతకన్నా ఘోర అవమానం ఉండదురా. ఇక నువ్వు గిన్నెస్ బుక్ లో ఎక్కొచ్చు. ఏదో ఒక మూల నుంచి డబ్బు రాబడి ఉండాలి, లేకపోతే అది అంత ధైర్యంగా ఉండదు. ఆ ముసల్దానికి వెల్ఫేర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అందుతున్నాయి. ఏంటి ఆ చూపు? రౌడీలని గూండాలని మీ బోటి పోలీసులు పొగడ్డం చూస్తూ ఉంటే మాటకు మాట చెప్పటం కాదు, మా మాట విని నీ స్థలం విన్నట్టు సంతకం పెట్టి సుఖపడతావా? అలాగే కాని బాబు, నన్ను నమ్ముకున్న అనాథ పిల్లల కోసం, నేను నమ్ముకున్న ఆశయాల కోసం ఆత్మత్యాగం చేసే అదృష్టాన్ని నాకు నువ్వు కలిగిస్తానంటే అంతకంటే నాకేం కావాలి బాబు? అలాగే కాని 106 బాబు, ఒక ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తావా? ఎవరికి? హోమ్ మినిస్టర్కి. చా ఏమిటి ఏకంగా హోమ్ మినిస్టర్కే? సెంట్రలా స్టేటా? అసలు హోమ్ మినిస్టర్ పేరేమిటో తెలుసా నీకు? తెలుసు బాబు, దామోదరం. అమ్మో, పేరు తెలుసుకుని దెబ్బ కొడుతుంది అన్నమాట. చేసుకోనండి సార్. ఒకవేళ నిజంగానే ఇవి నిజం చెప్తున్నట్టయితే మనందరూ కొంపలు ములుగుతాయి. ఒకవేళ అది అబద్ధం అని తెలిస్తే అప్పుడు చూసుకుందాం. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. బాబు, ఫోన్ నెంబరు 238831. హలో, మినిస్టర్ గారు ఉన్నారండి? ఎవరు మాట్లాడేది? భారతమ్మ గారు మాట్లాడతారట. దామోదరం స్పీకింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. 1 minute సార్. హలో దామోదరం, నేను బాబు భారతమ్మని. అమ్మ మీరా? ఎక్కడి నుంచి? 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. అవును బాబు, అనుకోకుండా చిన్న గొడవలో ఇరుక్కున్నాను. అలాగా, నేను వెంటనే వెంటనే వస్తాను. మీరేం కంగారు పడకండి. ఇన్స్పెక్టర్ ఫోన్ ఇవ్వండి. అలాగే. సార్, నేను అక్కడికే వస్తాను. అలాగే సార్, అలాగేనండియా. సోపి సరిగ్గా పెట్టుకోవాలి. మినిస్టర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. ఇవన్నీ తీసేయి. అంత క్లీన్ గా ఉండాలి. నమస్కారం బాబు. బాగున్నారా? ఏం జరిగింది అసలు? సార్, అది అనాథాశ్రమం పేరుతో కొంతమంది విప్లవకారుల్ని నేను ప్రోత్సహిస్తున్నానని. ఏమిటమ్మా మీరు అనేది? సార్, అసలు విషయం ఆవిడ. నేను చెప్తాను. ఆశ్రమాన్ని కొందరు నా చేత బలవంతంగా అమ్మించటానికి చూస్తున్నారు. నన్ను ఇబ్బందులు పాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదు సార్, అసలు విషయం ఏమిటంటే. ఏమిటి? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి మీ కళ్ళకు ప్రభుత్వ వ్యతిరేకగా, ఉగ్రవాదిగా కనిపించిందా? అది కాదు సార్. షడా! చేసింది చాలక ఇంకా మిమ్మల్ని మీరు సమర్థించుకో చూస్తున్నారా? మీ తొందరపాటుతో డిపార్ట్మెంట్ కు, ప్రభుత్వానికి తలవంపులు తెచ్చారు. దిస్ ఇస్ టూ బ్యాడ్. తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేసే తప్ప బుద్ధి రాదు. రండమ్మా. హరి, ఎంత ఘోరం జరిగిపోయిందియా. అంతేలే, కాలం కలిసి రానప్పుడు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు కూడా దారిన బోయేవాడి బాణం తగిలి ప్రాణం వదిలేశాడు. అంత టైం. సరి వెళ్ళు. ఉద్యోగం పోయిందని ఏడుస్తూ కూర్చుంటే ఇల్లు గడవద్దు. పోయి ఏదో ఒక దారి వెతుకో మరి. వెళ్ళు. మీరు కొంచెం డబ్బు సాయం చేస్తే. తప్పయ్యా. పనిపాట చేయకుండా డబ్బు తీసుకుంటే రుణాన పడిపోతావు. వచ్చే జన్మలో నీ కడుపున నేను, నా కడుపున నువ్వు పుట్టవలసి వస్తుంది. అసలే జన్మరాహిత్యం కోసం ప్రయత్నిస్తున్న వాడిని నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే చెప్పానుగా, వెళ్ళు. నువ్వుండు, నేను మాట్లాడతా. బాసు, ఇది పోలీసులతో తేలే వ్యవహారం కాదు. మీరు అంటే ఆ ముసల్దాన్ని మర్డర్ చేసేసి. ముసల్దాని కదా మందరి తాగా వెళ్ళిన తర్వాత పోలీస్ రికార్డులో ఉన్నవాడిని ఎవరిని పంపినా పుట్టుకుని బోన్లో పట్ట ఎలిగలాగా ఇరుకపోతాం. ఫ్రెష్ గా ఎవరన్నా కురాన్ చూడాలి. ఎందుకంటే మన ప్లాన్ లో.
రావో హీరోరా, ఏమిటి ఇలా వచ్చావు? అన్నయ్య కోసం. లేదే, పని మీద నేనే బయటికి పంపించాను. ఏదైనా అర్జెంటా? అబ్బే తొందర లేదు. మీరేదో సీరియస్ గా డిస్కస్ చేస్తుంటే నేను డిస్టర్బ్ చేశానా? ఏమిటి హీరో, రాక రాక నువ్వు వస్తే మాకు డిస్టర్బెన్స్ ఏమిటియా? బాసు ఈ వదులుదామా, ఫ్రెష్ గా ఉన్నాడు. అనా ఆ బేకార్ గాని పోయి హీరో అంటున్నావు. నీ నమ్మి ఏదైనా చేతిలో పెట్టినావు అనుకో, మొత్తం బర్కాజ్ బిర్యానీ అవుతుంది. ఏదైనా చేయాలంటే మనం చేయాలి. ఆ పోరగాడ వల్ల అవుతుంది. నేను చేస్తా తీరాదే. ఏయ్. నా సంగతి నీకేం తెలుసురా? సార్ చెప్పండి సార్, ఏ పనైనా సరే చిటికిన మీద చేసి చూపిస్తాను. అలా చేయకపోతే అప్పుడు అడగండి. ఆ గొడవలు నీకెందుకులే, లేనిపోని తలనొప్పి. మీ పని చేయడం నాకు తలనొప్పి ఎలా అవుతుంది సార్? అంటే మీ ఉద్దేశంలో కూడా నేను చేయలేనేగా? నువ్వు ఎందుకు చేయలేవు హీరో? మరి ఇంకేమిటి, మీరు అనండి, పాట్ పాట్ పాట్లు అడిస్తా. షూర్, డన్. రా చెప్తా. పాండు గారు కాళ్ళు పట్టుకుని బతుమాలకు డబ్బులు పడేస్తా. వండికి వేసామనుకో డబ్బులు కాదు, డబ్బులు కూడా తప్ప. ఏంటా పిల్లలు అలా చూస్తారు? పదండి, తర్వాత నెత్తి మీద పెట్టుకుని పడే. ఆ బాపు బొమ్మ పారేయలేదు, దాన్ని కూడా పారేయి. ఆయన ఆశయాల్ని ఆదర్శాల్ని మీరు ఏనాడో విసిరేశారు. ఇప్పుడు ఆ పటం పారేయడానికి జంకుతున్నావే. కానీ నేను ఈ రోజు ఒక నిజం తెలుసుకున్నాను. నువ్వు మళ్ళీ నాలో ఆశలు చిగురింపచేశావు. నువ్వు చేస్తున్న ఈ వ్యధవ పనికి ఆ పటం ముందు నువ్వు నిజంగా సిగ్గుతో కుంచుకుపోయావు. ఇది ఖచ్చితంగా నిజం. బిడ్డ పడిపోయాడు. అయ్యో, రక్తం కూడా వస్తుంది. నిన్నెవరో పుట్టింది? మేమే బాబు. ఏ మమ్మల్ని కాలుస్తావా? అరే పదరా. అరే నాకు పెంపకం తెలుసుంటే నువ్వు ఇలా తయారయ్యేవాడివా? తన్నులు తినడం తప్పే గాని ఆడపిల్లతో కనుక నో ప్రాబ్లం. మహానుభావు శ్రీకృష్ణుడికే తప్పలేదు. నువ్వు మరీ అంత వరి అవుతున్నాయా? వినోద్, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు నువ్వు చెల్లాయి తప్ప ఇంకెవరున్నారా? మీలో ఏ ఒక్కరు బాధపడినా నేను చూడలేను. అయినా నువ్వు మిల్లుకి ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చాను. అక్కడ పాండుగారు కలిశారు, హెల్ప్ అడిగారు. సరే సరే, ఇక ముందు నా కోసం నువ్వు ఎప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా రావద్దు. నాతో ఏమైనా పని ఉంటే ఫోన్ చేయి, నేనే నీ దగ్గరికి వస్తాను. ఓకే? అదేమిటన్నయ్యా, నువ్వు వెళ్లే చోటు నేను రాకూడదా? అదంతేరా, నువ్వు అక్కడ మనుషులతో కూడా మాట్లాడకూడదు. ఒరే నా మాట రా ప్లీజ్. వినను, ఎందుకో చెప్తే గానీ వినను. ఆ ముసల్దానికి వెనక ముందు ఎవ్వరు లేడు, సర్కారోనికి పోతుంది. ఈ 4 రోజుల్లోనే ఇంత భాగవతం జరిగిందా? మీ హీరో పార్టీ జంప్ చేసి ముసల్దానికి హీరో అయిపోయి గిన్నీస్ బుక్ ఎక్కినంత పని చేశాడు. నువ్వు ఈ గిన్నీస్ బుక్ సోది మానకపోతే ప్రపంచంలో అతి భయంకరమైన చావు చచ్చి అప్పుడు ఎక్కుతావు గిన్నీస్ బుక్ లో. ఆ దినం ఆయన పంపిస్తోందంటే పంపించినావు, ఇప్పుడు కింది మీద చేసిండు. ఇక ఆయన చంపేస్తా నేను.
వదలమ్మా వదలమ్మా ఉండు. నేను పోయినా ఈ బిడ్డలో అన్యాయం కాకూడదని, ఈ ఆశ్రమం అనాథగా మిగిలిపోకూడదని నా ఆశ. స్వాతి ఆడపిల్ల, దానివల్ల ఏమవుతుంది? నీలాంటి వాడి అండ ఉంటే. అదే మాటమ్మా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. మంచికి మానవత్వానికి నాకు ఈ ఆశ్రమంలోనే అర్థం తెలిసింది. నాకు ఇక్కడ ప్రేమించడంలో, ప్రేమను పొందడంలో ఉన్న ఆనందం దక్కింది. ఇంత వయసు వచ్చిన ముసలిది పుట్టుకుని పోవాలి కానీ తీసుకు చావకూడదు. ఇప్పుడంతా ముసల్దానికి బాడీ గార్డ్ మీ హీరో వినోద్. హీరో లేడు, వాని కూడా లేపేస్తా. నా తమ్ముడికి ఏమైనా జాగ్రత్త. నీ పనేదో నువ్వు చూడు. విక్రమ్, నీ తమ్ముడిని అక్కడ లేకుండా చూసుకో. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ తర్వాత భగవదేచ. ఐ కాన్. ఏరా తెల్లారకు ముందు బయలుదేరావు? ఎక్కడికి? చాలా గొడవలది. ఈ రోజు మాత్రం నేను చెప్పినట్టు చేయి. దయచేసి బయటికి వెళ్ళదు. ఎందుకని మాత్రం అడగదు. ఏమిటన్నాయా అలా అర్థం లాగానే మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాదురా. నా బాధ నీకు పిచ్చిలాగా అనిపిస్తుంది. నువ్వేమనుకున్నా సరే ఇవాళ మాత్రం నువ్వు బయట కాలు పెట్టడానికి వెళ్ళలేదు. ఓకే? కుదరదు. అమ్మా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తుంటారు. అన్నయ్య, నన్ను వదిలు. వదిలు అన్నయ్య. అరే, అన్నయ్య, పిల్లలు వదిలు. నన్ను వెయిట్ చేస్తుంటారు. అన్నయ్య, నన్ను వదిలు అన్నయ్య. అన్నయ్య, నా మాట విను. అన్నయ్య, నేను చెప్పేది విను అన్నయ్య. వినోద్, నువ్వెంత అరిచి గీ పెట్టినా సరే ఇవాళ మాత్రం నేను తలుపు తెచ్చలేదు. అంతే. అయ్యో, ఏమిటి బాబు, పడిపోయావా? దెబ్బ తగిలిందా? నువ్వు నన్ను చంపటానికి వచ్చావా బాబు? చంపు. శివుడాజ్ఞ లేనిది చేమైనా కుట్టదంటారు. అంతా వాడి లీల. భయపడకు బాబు, నువ్వు వచ్చిన పని కాని చంపు. కాల్చురా. కాదు, నన్ను అన్యాయం చేశావు కదరా. కాదు, నేను ఇప్పుడేం చేయను. అరే ఓయ్ ఉన్నావుగా, ఏందట్లా వదులుతున్నావు? నేను చచ్చినా నాయంది. నువ్వెందుకు చేస్తావు? ఆ ముసలిని చంపావు, నా ప్రాణం మీద తీసుకొచ్చావు. మరి కాను కాను. ఆ ముసలి చస్తే నీకేంది బా? అది నీ అమ్మలక కొడుతుందా, ఆవలక కొడుతుందా? అరే, అర్థం ఏంటి? నీకేం అవ్వలేదు కదా? నీకు తెలీదా? అమ్మని చంపేశారు. ఎప్పుడు? ఎవరు అడగలేదు అన్నయ్య? నీకు ముందే తెలుసా? నాకా? యాస్, నీకే. ఎవరు చంపారో, ఎలా చంపారో, ఎందుకు చంపారో నీకు బాగా తెలుసు. Yes! నేను చెప్పేది నిజం కదా? ఇదంతా నీకు ముందే తెలుసు. తెలుసు కనుక నేను నన్ను బయటకు వెళ్ళలేదు. గొడవలు జరుగుతాయని చెప్పావు. జరిగింది గొడవ కదన్నయ్య, గౌరవం. నీకేమైనా పిచ్చి పట్టిందా?
ఎవరితో ముసలి చావడం ఏంటి? ఆ చావుకి నాకు సంబంధం ఉందని నువ్వు చెప్పడం ఏంటి? అయినా ఊళ్ళో వాళ్ళ గురించి మన గొడవలు పడ్డం దగ్గర. అందుకే ఖాళీగా ఉంటే ఇలాంటి అడ్డం విషయాల్లో తలదూరుస్తామని ఏదో ఉద్యోగం తరచమన్నాను. అండర్స్టాండ్? అమ్మ హత్య గురించి ఆలోచించడం, అర్థమైన విషయాల్లో తలదొచ్చడం. అది కాదురా, ఇప్పుడు ఆవిడ ఎలాగో చనిపోయింది. దాని గురించి నువ్వు చేయగలిగింది ఏమని చెప్పు. అమ్మని హత్య చేసిన వాళ్ళని చూశాను, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. సర్లేరా, దానికి పోలీసులు ఉన్నారుగా. నా తపన పోలీసుల కోసం కాదన్నయ్య, అమ్మ కోసం. అమ్మ కోసం. ఆవిడ చచ్చిందిరా. కానీ అమ్మ ఆశయాలకి సిద్ధాంతాలకి చావులేదన్నయ్య. అమ్మ ఆత్మశాంతి కోసం ఆశ్రమాన్ని పిల్లలకే దక్కిస్తాను. ఆ హంతకుళ్ళు ఉరికంలో ఎక్కిస్తాను. నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు చెప్పనయ్యా, నా మీద చెల్లెల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రమాణం చేసి చెప్పు. అమ్మ హత్య గురించి నీకు ముందే తెలుసు కదూ? తెలుసో తెలియదు, ఇప్పుడు ఏమిట్రా ప్రయోజనం? నువ్వెంత గొప్పవాడివో తెలుసుకుంటే నా కోసం, చెల్లెల కోసం ఎంత రక్తం ధారపోసావో, ఆ రక్తం కోసం ఎన్ని మంటలు చేశావో అర్థమవుతుంది. చెప్పనయ్యా, చెప్పు. నీకు పాటుకి తేడా లేదని, నీతో పాటు మేము కూడా రక్తపూర్తిని పెరిగామని, నేను ఒక హంతకుడు తమ్ముడని, నేను ఒక రౌడీ ముఠా నాయకుడికి వారసుడని చెప్పన్నయ్యా, చెప్పు. ఇవన్నీ ఎవరి కోసం చేశారా? ఎవరి కోసం? నా కోసం, చెల్లెల కోసం, మా బంగారు భవిష్యత్తు కోసం. మేవన్నీ కావాలని అడగలేదే. మమ్మల్ని బతికించడానికి నువ్వు ఇన్ని మడలు చేయాల్సిన అవసరం లేదన్నయ్య. శభాష్, బాగా అడిగారా. నువ్వు ఈ ప్రశ్న అడుగుతావు తెలుసుంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా రోడ్ల మీద పడ్డప్పుడు నీ పర్మిషన్ అడిగి వెళ్ళి జేబులు కొట్టావంటరా. ఒరే, నువ్వు ఈ సలహా నాకు ఎంతవరకు ఇచ్చుంటే మిమ్మల్ని మేడల్లో పెంచినందుకు రోడ్ల పాలైపోయిన నా పస్తాను, జైలు 4 కోట్ల మధ్య మగ్గిపోయిన నా యపనం, సంఘర్షణలో చిత్తైపోయిన నా జీవితం, ఇవన్నీ నాకే మిగిలిపోయావురా. పోనీ పంచేరా. ఒరే, ఒక గూండాకి, రౌడీకి, హంతకుడికి తమ్ముడు అనే మచ్చ నీకు పోవాలి అనుకుంటే నా జీవితాన్ని నాకు తిరిగి తెచ్చు. అప్పుడు మళ్ళీ చిన్నప్పటి నుంచి బుద్ధిగా పెరిగి బుద్ధిగా ఉంటాను. ఏరా, అలా గుడ్లోపకి చూస్తావట్రా? ఇచ్చే, నా జీవితాన్ని నాకు తిరిగి తెచ్చు. వెళ్ళు, వెళ్ళి రోడ్ల పలైపోయిన బస్తా నన్ను తిరిగి తీసుకురా. పో, పో. హలో, ఎవరు? భిక్షమయ్య. వీడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడా? హలో, మీ పని అయిపోయింది. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. మా వాళ్ళతో పంపిస్తాను. అదేంటి బాస్, ఆ ముసలిది చచ్చాక వినోద్ గారు అటు వెళ్ళడంతో కథ అడ్డం తిరిగిందిగా. అందుకే ముందు ఈ తలకాయ నొప్పిని వదిలించుకోవాలంటే అమృతాంజనం జండు బాంబు సరిపోదు. బాంబు కావాలి. తెలిసింది బాస్. ఏమ్మా ఇలా వచ్చావు? పాత బాకీ 500 తెచ్చావా? బాకీ తప్పకుండా తీరుస్తానండి. అమ్మ పోయాక పరిస్థితులు ఎలా మారిపోయాయో మీకు తెలుసు. కొంచెం టైం ఇవ్వండి. చాలు తల్లి, చాలు. మీరే అలాగంటే ఎలాగండి? ఎన్నోసార్లు మీరు మా పిల్లల్ని ఆదుకున్నారు. 2 రోజుల నుంచి పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఈసారికి మాత్రం మీరు సరుకులు ఇస్తే మొత్తం బాకీ మరో వారం రోజుల్లో నేనే తెచ్చిచ్చేస్తాను. నా చెవులోనే పువ్వు పెట్టాలని చూస్తున్నావే? నాకు తెలియగలుగుతాను. భారతమ్మ కూడా లేదు. బాకీ ఎలా తీరుస్తావమ్మా? మీ నెత్తిన ఉన్న ఆ పూరిళ్ళు పీకి పందిరేసి మిమ్మల్ని వెళ్ళగొట్టి ఆ పాండు స్థలాన్ని కాజేస్తాడగా. అది కాదండి. చాలే వెళ్ళవమ్మా, వచ్చే బేరాలు కూడా చెడగొడతావు. ఏం బాబు, ఏం కావాలి? ప్లీజ్, ఈ ఒక్కసారికి. ఏమ్మా, మర్యాదగా బయటికి వెళతావా? మెడ పట్టుకుని గెంటిద్దామంటావా? అక్క ఎక్కడికి వెళ్ళింది? నాకు ఆకలి వేస్తుంది. అక్కేది?
నాకు అన్నం కావాలి. అక్కేది ఆకలి. అక్క వెళ్ళి చాలా సేపు అయిందిగా, వచ్చేస్తుంటుంది. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అదిగో అక్క. ఆకలిస్తుందక్క. ఒక్కరోజు అన్నం తినకపోతే చచ్చిపోని. నువ్వేడవదక్క. ఈ పిల్లల ఆకలి మంటలనే కాదు, నీ గుండె మంటల్ని చల్లార్చే బాధ్యత కూడా నాది. నీ బాధ్యతలో నేను పాలు పంచుకుంటాను. అమ్మని హత్య చేసిన హంతకుల్ని ఉరికమ్మ ఎక్కించేదాకా నేను నిద్రపోను. వినోద్, అవును స్వాతి, వాడిని నేను గుర్తుపడతాను. వాడు పాండు మనిషి. ఎస్, వాడు పాండు మనిషి అయినా వాడంతా చూడకుండా నేను వదిలిపెట్టాం. పోలీసులకి నేను సాక్ష్యం చెప్తాను. చెప్తావయ్యా. ప్రతివాడు ఆవేశంలో ఆశయాలు చెప్పేవాడే, కానీ టైం వచ్చేసరికి ఆ పాండు పంజా దెబ్బకి నువ్వు పుంజాలు తెంచుకుని మరీ పరిగెడితే మేం ఫూల్స్ అవ్వాలి. పాండు దెబ్బ నీకు తెలియదేమో కానీ మాకు బాగా తెలుసు. ఆలోచించుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు జీతం పుచ్చుకుంటున్నది ప్రజారక్షకులుగా పనిచేయడానికా లేక పాండు లాంటి దగులుబాజీలకు వంది మోగుదులుగా ఉండడానికా? మంచిది. కొరివితో తలగొక్కోవాలి మీకంత పట్టుదలగా ఉంటే అలాగే కానివ్వండి. నువ్వు రేపు రావయ్యా. స్పెషల్ మెజిస్ట్రేట్ ముందు హంతకుని గుర్తుపడదు కానీ. ఇక మీరు వెళ్ళండి. ఆలాట్ కూడా లోడ్ చేయండి రా త్వరగా. రండి రండి విక్రమ్ గారు, మీరు వస్తారని నాకు తెలుసు. ఏం తీసుకుంటారు? హాటా, కూలా? ఏరా చాలా నక్కజిత్తులు నేర్చావే. మా పాండుకు పంపే మామూలు లెక్కొట్టి నాకు రాచమర్యాదలు చేస్తున్నావు ఏమిటి కదా? కథలు చెప్పకపోతే ఈ కలికాలంలో బ్రతికేది ఎలాగో. అవును, నువ్వు ఆ మద్రాసు వెధవగాడు పాండుకి తొత్తుగా బతికి మా మీదకి వచ్చే బదులు ఒక పని చెయ్యి, నాతో పార్ట్నర్ గా కలు. 50-50. ఓకే? ఓహో, ఇప్పుడు కథ మానేసి నాటకం మొదలు పెట్టావన్నమాట. శబాష్. కానీ నువ్వు ఒక్కటి మాత్రం మర్చిపోతున్నావు. పరాయవాడైన పాండు నన్ను చేరదీసి ఇంతటి వాణి చేశాడు. అతని కోసం నేను ఏమన్నా చేస్తాను. ఓకే? వెన్నుపోటు పడిచే అలవాటు నా క్యారెక్టర్లోనే లేదు. మర్యాదగా ఇవ్వాల్సింది ఇస్తావా, తన్ని తీసుకోమంటావా? తీసుకుంటావా? రేయ్, షట్టర్లు మూసేయండి, వేసేయండి.
తెల్లారేలోగా మా మామూలు పాండుకు చేరపోతే నీ జీవితం మీద నీకే విరక్తి పుడుతుంది. టేక్ కేర్. మన హీరోనా? అవును, వినోద్ రేపు చెప్తాడు. అన్నా ముందుగా నేను చెప్తున్నాడు బరాబరం తలేడని. వరం తురుంకానా? సాక్ష్యం చెప్తాడా? వాడిని చెప్పనిస్తానా? ఓయ్. చెప్తే వాడు బతుకుంటాడా? వాడు కట్మల దగ్గర పోయేలోపు ఖతం చేసేస్తా. ఏంటి అంత సీరియస్ గా ఏదో మాట్లాడుకుంటున్నారు? గదే నువ్వు చెప్పాలేమో వినాలే. అందరు పరిశాలు ఉన్నావా? కాన్ని తమ్ముడిని లేపేసి నా తమ్ముడికి చేయి పడినట్టు నరికి పోగులు పెట్టాను. నీ తమ్ముడు ఒక షేరు, నువ్వు శం షేరు. విక్రమ్ ఏంటిది? విక్రమ్ విక్రమ్ తమ్ముడు మన తమ్ముడు కూడా. అనా వాడు తమ్ముడైతేనేంది, తాత అయితేనేంది, మన ప్రాణాలు ముఖ్యం. ఆడిగాని సాక్ష్యం చెప్పిండంటే అందరు లోపల నూపుతారు. మోడర్లు చూడకూడదు, చూసి అన్న సాక్ష్యం చెప్పకూడదు, చెప్పమనే వాళ్ళ మాట వినకూడదు. అర్థమైందా? చూడు, నీ తమ్ముడైనా హాన్ అయినా ఇద్దరు మనవాళ్లే. ఇద్దరు నాకు కావాలి. ఎవరో ముసల్దాని కోసం మనలో మనం కొట్టుకు చావకూడదు. అదే నా బాధ. నువ్వు హీరోకి నచ్చ చెప్పు. వినలేదనుకో, కృష్ణుడి రాయబారం వినకపోతే ఏమైంది? కురుక్షేత్రం. అప్పుడిక బంధుత్వాలు, అన్నం తమ్ములు అనుబంధాలు ఇవేమీ అడ్రావు. అలాగని భగవంతుడే చెప్పాడు. పద, నువ్వు హీరోకి నచ్చ చెప్పు. నువ్వు నా వాడివి కనుక ఇంతసేపు, లేదంటే మాటలుంటావు. గోవిందా కుట్టించేవాడిని. నీకు తెలియనిది ఏముంది? పోయి పని చూడు. వాడు విభూషణుడు అయితే మనం రావణాసురుడు అవ్వాలి. వద్దు, వాడిని లక్ష్మణుడుగానే ఉండమను. పెళ్ళాం పెట్టు లేని విరాగిని. ఇదంతా ఎవరి కోసమా? నీకోసం కాదు. వెళ్ళు, పోయి పని చూడు. వెళ్ళు వెళ్ళు. ఏదైనా నువ్వు అయినోళ్ళ కాకుల్లో కానాలో గంచాలో పెడుతున్నావు. నువ్వు కూడా ఇట్లా చేస్తావు అనుకోలే. పిచ్చివాడా, పని జరిగితే సరే. ఒకవేళ ఆ విక్రమ్ తమ్ముడికి ఆసరా వెళ్తే ఆ తమ్ముళ్ళు ఎదురు లేరనుకుంటాను. నా నోటితో చెప్పించకు, చేసే వెళ్ళు. నీకేమన్నా బుద్ధి ఉందా? ఏమిటన్నాయా? పద, నీతో మాట్లాడాలి. కమ్మలాసే ఎరా, నువ్వు చేసే పనులకు ఏమన్నా అర్థం ఉందా? ఇది చెప్పడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? నీకు ఇది కూడా అర్థం. దూరంగా పోవాలి. ఈ ఊరికి, మనుషులకి, పోలీసులకి, మర్డర్ల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోరా. ఎందుకు? ఎదురు ప్రశ్నలు అడగకుండా ఒక్క పని చేయవా? నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాను. నీ భయమా? ఎస్, నువ్వు చస్తా ఉన్నది నా భయం. చూడు, భయం అనుకో, అభిమానం అనుకో, నువ్వు చెల్లా సుఖంగా ఉండవు నాకు కావాలి. ఓకే? నీది స్వార్థం కోసం ఆరాటం, నాది న్యాయం కోసం పోరాటం. న్యాయం అంటే అన్నయ్య ఎదిరించడమా? అమ్మ ఆత్మశాంతి కోసం అంతకుని ఉరికమ్మ ఎక్కించడం. ఆ పాండుగడ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మ ఆశయాల్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నా. ఆవిడ కోసం నువ్వు, నీ కోసం నేను, మన మూలంగా అనాథైపోయి చెల్లి, మనమంతా చత్తగా నీ ఆశను తెరదా? పాండు లాంటి దుర్మార్గుల నీడలో బతకడం కంటే న్యాయం కోసం నిలబడి చావడం మేలన్నయ్య. తెలుసు తెలియకు నువ్వు పెట్టిన రక్తపు కొడుతున్న పాపానికి ఇలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకుని అన్నయ్య. మా బ్రతుకులు నిలబెట్టడానికి నువ్వు ఈ పనిలో చేరానన్నావు. నువ్వు ప్రాణాలు తీసిన వాళ్ళ ఉసురు ఊరికే పోదన్నయ్య. అది నన్ను, నిన్ను, చెల్లెల్ని. ప్లీజ్, అంత మాట అనుకురా. అంత మాట అనుకు. నేను అనుభవించే చిత్రహింస చాలురా. అది మీకు రాకూడదు. నా వల్ల శిక్ష మీరు అనుభవించకూడదురా. మీరెప్పుడు సుఖంగా, ఆనందంగా ఉండాలి. అదేనా నాకు కావాల్సింది. వినోద్, నీ పోరాటానికి ఇది కూడా అవసరం కావచ్చు. హింసను ఎదిరించడానికి, దౌర్జన్యాన్ని ప్రతిఘటించడానికి అహింస ఒక్కటే చాలదురా. నువ్వు కూడా భారతం అలాగా చావకూడదు. హింసకి ప్రతిహింస సమాధానం. కమాన్, టేక్ ఇట్ మ్యాన్, టేక్ ఇట్. వద్దనయ్యా, నా ఉద్దేశం ప్రాణాలు తీయడం కాదు. ఈ ఒక్కసారి నేను చెప్పిన మాట వినరా ప్లీజ్. కాదనుకురా. సరే అంటరా.
స్వాతిని కలిసి వస్తాను, సరేనా? అన్నయ్య, సారీ, నా మూలాన్ని నీకు ఇలా జరిగింది. నో వినోద్, నో. నిన్ను చెల్లాన్ని వదిలిపెట్టి అంత తొందరగా చచ్చిపోతాను అనుకున్నావారా? లేదురా. నో అన్నయ్య, నో నో. వినోద్, వద్దు, వెళ్ళొద్దు. నీకు స్పృహ రాగానే డాక్టర్ మందు వేసుకోమన్నాడు, వేసుకో. వద్దు వినోద్, వెళదు, ప్లీజ్ వెళ్ళదు వినోద్. ఉండలే, ప్లీజ్ రా. నువ్వా లోపలికి రా. ఏంటని అంత కంగారుగా ఉన్నావు? ఇంట్లో పెద్దనే లేడా? ఉన్నాడు, లోపల రా. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? చేతికి కట్టేమిటి? అది ఏం లేదమ్మా, ఒక చిన్న కార్ యాక్సిడెంట్ అయ్యి గీసుకుంది. అవును, నువ్వేంటి చెప్పకుండా వచ్చేసావు? ఏం చెప్పమంటావు అన్నయ్య? బయలుదేరే ముందు కాల్ బుక్ చేస్తే అది రోజంతా రాలేదు. ఈ ఊళ్ళోకి వచ్చాక స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే మన ఇల్లు ఒకటే ఎంగేజ్. ఫోన్ ఏమైనా చెడిపోయిందా? లేదే. అదేంటి రిసీవర్ తీసి కింద పడేశారు? ఏం లేదు, ఫోన్ మోగుతుంటే అన్నయ్యకి రెస్ట్ తీసుకోవడానికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, అలా పెట్టా. నువ్వు వెళ్ళి స్నానం చేస్తా. ఓకే. అవును, నీ పరీక్షలు ఎలా రాసా? బ్రహ్మాండంగా రాశాను. శాంతి, నువ్వు. హలో హలో వినోద్, స్వాతి, నువ్వా? చంపేశావు. ఏమిటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఇవాళ సాక్ష్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా. అవునవును, గుర్తుంది. అరగంట పోలీస్ స్టేషన్కి వస్తాను. తొందరగా వచ్చేసే. సరే. ఏరా, వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? సరే, నీ ఇష్టం. గోవిందా 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 గోవిందా. తప్పు బాబు. లోపలికి వెళ్ళావనుకో గోవిందా గోవిందా, అదే ఇంటికి వెళ్ళావనుకో దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. గోవిందా గోవిందా.
వస్తానన్నావు పారిపోతున్నావేంటి? వినోద్, ఏయ్ వినోద్! అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య అన్నయ్య ఏమిట్రా, ఏమైంది? అవి ఏం లేదు. వాళ్ళు 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 అన్నయ్య శాంతిని వాగు. ఎలా ఉంది? గుండె మండిపోతుంది. అరే నీకే కాదు, నీ స్థానంలో నేనున్నా నాకు అలాగే ఉంటుంది. బట్ నా స్థానంలో నువ్వున్నా ఇలాగే చేసేవాడివి. అంతా భగవంతుడి లీలా. సర్లే, అయిందేదో అయిపోయింది. అందరం బాగా ఉన్నాం కదా, మళ్ళీ ఇదివరకు అట్లాగే కలిసి ఉందాం. ఓకే ఓకే. మరి చెప్పానుగా, అంతా భగవంతుడి లీలా. మళ్ళీ వాళ్ళు తగలడం, వాళ్ళకి సిగ్గు లేకపోతే మనకి సిగ్గులేదా? నో, ఒకసారి కాటైపోయిన తర్వాత కూడా ఇంకా వాడి పడగ నిల్ల ఉంటావా? ఈ రివాల్వర్ నాకు ఎందుకు ఇచ్చావు? యుద్ధాన్ని మొదలుపెట్టే ముందు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత అది మనం చేదాటిపోతుంది. నేను అంతే. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. ఇక నుంచి వాడు వాడే మనం అంతే. ఆగిపోయారే, కానివ్వండి. ఎవరెవరిని ఎంత కిరాతకంగా పట్టణ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎన్ని ప్రాణాలు తీయాలనుకుంటున్నారో, ఎంతమంది రక్తం తాగాలనుకుంటున్నారో, ఒకరి మీద ఒకరు ప్రమాణాలు చేసుకుని ప్రతిజ్ఞ పట్టండి. మా శాంతి, వద్దు, ప్రాణాలు తీసా చేస్తున్నాను తాకదు. అది కాదమ్మా, మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. ఏదన్నా మిమ్మల్ని అర్థం చేసుకునేది? ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించడం అర్థం చేసుకోగలను, కానీ రాక్షసంగా చంపుతుంటే ఆనందించి అభినందించే స్థితికి నీ చెల్లెలు ఎదగలేదన్నయ్య. అసలు ఇన్నాళ్ళు మనుషుల్ని కసాయిలా నరికి ఆ రక్త కూడుతో నా గోరుముద్దలు తినిపించామని తలుచుకుంటేనే ఒళ్ళంతా జుగుప్సతో కంపరెత్తుతుంది. మీకు శుభవార్త చెప్పాలని ఎంతో ఆనందంతో వచ్చాను, కానీ కానీ ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. నాకు అడ్డుపడినా, నన్ను వెతికించినా నా శవం మిగులుతుంది. అమ్మ శాంతి, గుర్తుపెట్టుకోండి. చెల్లాయి, ఒక్క క్షణం. అమ్మ శాంతి, నీ పెళ్లి ఎంతో వైభవంగా చేయాలని, 7 వారాల నగలతో ఘనంగా అత్తవారింటికి పంపించాలని ఎన్నో కళ్ళు కన్నానమ్మా. కానీ మమ్మల్ని కాదని ఒంటరిగా బయట ప్రపంచానికి వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపే హక్కు ఏనాడో కోల్పోయావమ్మా. అవసరానికి డబ్బుంచమ్మా. ఈ డబ్బే కోరుకుంటే గడప దాటడానికి నేను ఎందుకు నిర్ణయించుకుంటాను? ఆడపడుచుగా 7 వారాలు నగలక్కర్లేదన్నయ్య. పాపిష్టి రక్తంతో తడవని ఒక్క రూపాయితో కొన్నా చిటికడి పసుపు కుక్క పెట్టినా సంతోషిస్తాను. ప్రయత్నించు. ఎప్పటికైనా నేను కోరుకునేది అదొక్కటే. వస్తాను. శాంతి ప్లీజ్. అంకుల్ అంకుల్, అక్కి గాజులు మీకు ఇమ్మంది. అక్క ఇవి మీకు ఇమ్మంది.
విక్రమ్ వచ్చాడు బాస్. విక్రమ్ మన ఖాన్ని అందరం పోవాల్సిన వాళ్ళమే, కానీ మన ఖాన్ అర్ధాంతరంగా పోయాడు. మనందరం ఉండి కూడా దిక్కులేని చావు. ఎవరు చంపారో తెలుసా? విన్నాను. ఇదే ఇది వరిగైతే నేను ఈ ప్రశ్న అడిగే లోపే మనవాడిని చంపిన వాడి అందు చూశానని ఆనందంగా వచ్చి చెప్పి ఉంటేవాడివి. అంతేకాని ఇలా తాపిక విన్నాను అనేవాడివా? పాండు, నువ్వు మర్చిపోతున్నావు. చంపినవాడు నా తమ్ముడు. లేదు విక్రమ్, లేదు. నేను మర్చిపోలేదు, నువ్వే మర్చిపోతున్నావు.
మన వృత్తిలో రక్త సంబంధాలు అనుబంధాలు ఉండవు. మనం బ్రతికినా చచ్చినా సిద్ధాంతం కోసమే రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. అది తప్పదు. అంటే నా తమ్ముడిని చంపుతావా? తప్పదు విక్రమ్. నా వాడిని చంపిన వాడు నీ వాడే అయినా నేను భరించలేను, బ్రతకనివ్వను. పాండు, బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? ఆలోచించే వాళ్ళు మేధావులు అవుతారు, కానీ హత్యలు చేయలేరు. నీకు నాకు ఆలోచన అనవసరం. అయితే నా తమ్ముడు గురించి ఆలోచించడం మానే. కాన్ని చంపక ముందు వాడు నీకైనా నాకైనా తమ్ముడే, ఇప్పుడు శత్రు. పాండు, లెట్స్ గెట్ దిస్ స్ట్రైట్, ఓకే? నేను చెప్పేది బాగా విను. వాడు నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడే కాదు, ప్రేమతో ఆపేక్షతో పెంచుకున్న ముద్దుల తమ్ముడు. వాణ్ణి పెంచి పోషించడం కోసమే నీ కిరాతక చర్యల్లో పాలు పంచుకున్నాను. ఇక ముందు అది జరగదు. నో వే. నో వే కాదు విక్రమ్, వన్ వే. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేవు. బెదిరిస్తున్నావా? ఇన్నాళ్ళు నన్ను ఆయుధంగా వాడుకున్నావు. నేనే ఎదురు తిరిగితే పెంపుడు కుక్కకైనా పిచ్చకెత్తే కాల్చి పారేస్తాను. పాండు, కాల్చరా, కాల్చు. దమ్ముంటే కాల్చు. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే నరికి పోగలు పెట్టగలను. ఆ కురుక్షేత్రం ప్రారంభం అవుతుందన్నమాట. ఎస్, ఇన్నాళ్ళు నీ తిండి తిన్న పాపానికి నిన్ను ఒక్కసారి విడిచిపెడుతున్నాను. మళ్ళీ నన్ను గాని నా తమ్ముడు గాని కన్నెత్తి చూసావో జాగ్రత్త. ఇక నుంచి నువ్వే, నేను నేనే. మళ్ళీ మనమిద్దరం ఎదురుపడ్డం అంటూ జరిగితే నువ్వు నేను ఎవరో ఒక్కరే మిగులుతాం. యుద్ధం తప్పదు. మన వాళ్ళందరినీ సిద్ధం చేయండి. స్వాతి, ఎవరు నువ్వు? గాజులు పంపించిన రోజే నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావు. తెలుసు కదా, మరి ఇంకా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వచ్చావు? ప్లీజ్ స్వాతి, నేను చెప్పేది విను. ఏమిటి వినేది? వినేంత వరకు ఫూల్ అయింది చాలు. నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుని ఉంటే. అవును, చేసుకునుంటే నువ్వెంత మేకవన్న పులో అర్థమై ఉండేది. లేదు స్వాతి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ పాండు మనుషులు అన్నయ్యని చెల్లుల్ని చంపేస్తామని నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నువ్వు వాళ్ళ బెదిరింపులకి లొంగిపోయి పాండు గమ్ముడిపోయావు. లేదు స్వాతి, కానుకి చట్టం వేసే ఉరిశిక్షని నేనే వేశాను. వినోద్, వాడు ప్రాణభయంతో అల్లల్లాడుతుంటే పట్ట పగలు వాడి వంటి కసాయి గుండాల గుండెలు పగిలేలా హతమార్చాను. వినోద్, నువ్వు హత్య చేశావా? దేవత వంటి అమ్మను హత్య చేసి మానవత్వాన్ని సిగ్గుతో తల ఉంచుకున్నట్లు చేసిన ఆ రాక్షసుడు ప్రాణాలు తీశాను. నేను హంతకుణ్ణైతే దశావతారాలు ఎత్తి ప్రతి యుగంలో రాక్షసుని హతమార్చే ఆ మహావిష్ణు కూడా హంతకుడే. నువ్వు నన్ను మంచి మనసుతో అర్థం చేసుకుంటే అమ్మ కోరిక ప్రకారం మన జీవితాల్ని పంచుకుందాం. ఈ చిన్నారి జీవితాలకు వెలుగునిద్దాం. వినోద్, రారా రా. ఈ వేళ ఎప్పుడు వచ్చావండి? అన్నయ్య, ఇక నుంచి నువ్వు కోరుకున్నట్లే ఉంటాను. కొట్లాట్లు కుమ్మలాట్లు మానేస్తున్నాను. నిజం నిజం అన్నయ్య. వినోద్, అన్నయ్య, నీ దయా దక్షిణాలతో పెరిగిన నా జీవితాన్ని నీ కళను నిజం చేయడానికి ఉపయోగిస్తాను. ఒరే, నువ్వు నిజం చేయాల్సింది నా కళల్ని కాదురా, స్వాతి ఆశల్ని. నాకు తెలిసిన మీ ప్రేమ కదా, హాయిగా వెళ్ళి పెళ్లి చేసుకో. కానీ ఇక్కడ మాత్రం ఉండదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, ఓకే? అన్నయ్య, మరి ఆశ్రమం పిల్లలు మిమ్మల్ని అందరినీ వదిలి ఇప్పుడే కదరా నేను చెప్పింది వింటాను. ఆలోచించాలే గాని మార్గం దొరకదా? చూద్దాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అడుగు వస్తున్నాడు వాడే.
మీద రౌడీయిజం ప్రదర్శిస్తున్న ఈ మొనగాళ్లను లోపలికి తోసి మక్కలు కొట్టండి. మళ్ళీ ఎవరు నడి రోడ్డు మీదకి రాకూడదు. ఓయ్, వీళ్ళతో నీకేంట్రా గొడవ? నాకు ఆ గొడవలు ఎందుకు సార్? అటువంటి వాడిని అయితే నేను కూడా కత్తో కర్ర తెచ్చుకునేవాడిని కదా సార్. లుక్, ఇంకెప్పుడు ఇలాంటి గొడవలు ఇరుక్కోక. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఓయ్, వీళ్ళంతా ఎవరు? పాండు మనుషులండి. సమయానికి మీరు వచ్చారు కానీ లేకపోతే కానుగాని చంపినందుకు వినోద్ని మర్డర్ చేసేవాళ్ళు. వినోద్ ఎక్కడ? ఇప్పుడు మీరే వెళ్ళిపోమని పంపించారు కదా. ఓ, వీడేనా వినోద్? ఇట్స్ ఆల్ రైట్. వీళ్ళందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. ఈ సాక్ష్యాలతో ఆ పాండు గాడి ఆట కట్టించాలి. విన్నారుగా? సిటీలో శాంతి భద్రతలకు ఏమాత్రం లోపం జరిగిన ఐ వాంట్ స్పేర్ ఎనీబడీ. రౌడీలందరినీ అరెస్ట్ చేసి లోపలికి తోసేయండి. గూండాగిరి చేసేవాడు ఎవడు బయట ఉండడానికి వీల్లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడు నా కంటికి కనిపించకూడదు. కొత్తగా వచ్చిన ప్రతి ఆఫీసరు ఇలాగే చెప్తాడులే అనుకుంటున్నారేమో. నేను కూడా మీతో పాటే వస్తున్నాను. పాండు, విక్రమ్, వినోద్ ఎవరైనా సరే, ఎంత కుమ్ములు తిరిగిన గూండా అయినా సరే, ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. కమ్ ఆన్, మూవ్ ఐ సే, క్విక్. ఎవరి ఇంట్లో ఈ వేళప్పుడు ఈ గదిలో ఏం చేస్తున్నావు? మా ఆయన కోసం వెయిటింగ్. మా ఆయనకు ఊళ్ళో చక్క పెట్టాల్సిన రాజకార్యాలు అయినట్టు లేవు. ఇంతవరకు భోజనాన్ని కూడా రాలేదు. ఎవడో సిల్లీ ఫెలో భార్యను మధ్యాహ్నం 3 గంటల వరకు వెయిటింగ్ పెట్టిన రాస్కెల్. వాడు ఎవడో చెప్పు, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాను. ఎవరా? ఎస్పీ రంజిత్. అయినా అవసరం మీకు లేదులేండి, నేను ఎప్పుడూ అరెస్ట్ చేశాను. ఎలాగో తెలుసా? ఇలా ఆయన 3 వరకు భోజనం లేకుండా ఏమిటమ్మా? పదండి పని చేద్దాం. ఆగాగు, నీకెందుకు లేస్తున్నా? జై బజరంగ బలి. ఎస్పీ ఇంటికి వచ్చి ఎవరు చూస్తారు? ముందు ఫోన్ చేయండి. అసలు ఈ రోజు మనకు తిండే అక్కర్లేదు, ఆల్రెడీ కడుపు నిండిపోయింది. అబ్బా, ఏమిటండి అంత విశేషం? ఈ ఊరిని భ్రష్టు పట్టిస్తున్న 2 మాఫియా గుండాలకు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నా ప్రాణాలొడ్డైనా వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి జైలు కటకటాల వెనక్కి తోస్తే ఇన్నాళ్ళు భయభ్రాంతులతో బతుకుతున్న అమాయక ప్రజలు తేలిగ్గా ఊపిరి పీలుస్తారు. ఎవరండి వాళ్ళు? నీకు తెలియదులే. మనుషుల ధన మాన ప్రాణాలతో ఆటలాడుకునే హంతకులు. పాండు, ఒకప్పటి వాడి రైట్ హ్యాండ్ విక్రమ్. నువ్వేంటలా అయిపోయావు? అబ్బే, ఏం లేదు. వీళ్ళిద్దరే కాక ఆ విక్రమ్ గాడి తమ్ముడు మరొకడు తయారయ్యాడు, వినోదట. వాడి మధ్య కాననే గూండాని రైల్వే బ్రిడ్జ్ మీద పట్టపగలు దారుణంగా హత్య చేశాడు. వాడికి కూడా మన లాఠీ రుచి చూపిస్తే గాని దారిలోకి రాడు. అన్నదమ్ములిద్దరూ అలాగే తయారయ్యారన్నమాట. రాస్కల్స్. ఒకే గూటి పక్షులు కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? అదేంటప్పుడు? చాలండి, ఆకలిగా లేదు. ఎందుకు రమ్మన్నావు? ఏమిటి విషయం? కొత్త ఎస్పీ మనిషి లేత గాని పనిలో ముదురు మీ మీద అరెస్ట్ వారెంట్ తెచ్చాడు. ఎలా అయినా మిమ్మల్ని అరెస్ట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. మీరు అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని. ఎవరో తెలిసి మాట్లాడుతున్నావా? నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. టెంపరీగా అయిన స్థావరం మార్చడం మంచిది. మీ మీద ఎస్పీ గట్టి నిఘా వేసి ఉంచాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పెళ్ళ కాకి మన ఉండేలు దెబ్బ తెలియక కావు కావమంటున్నాడు. పెళ్లివాడి పెళ్ళాన్ని తీసుకురండి, మన దెబ్బ తెలుస్తుంది. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, వినోద్ ఉన్నాడా? ఇంట్లో లేరు. అలా అని చెప్పమన్నాడా? ఆగండి, మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? సర్చ్ వారెంటే కాదు, అవసరమైతే అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొస్తాను. ఖాన్ హత్యా నేరం మీద వినోద్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. హత్యా నేరం అంటున్నారు, సాక్ష్యాలున్నాయా? టౌన్ లో పేరు మోసిన పచ్చి కిరాతకుడికి తమ్ముడవడం కన్నా
మా పోలీసులకు వేరే సాక్ష్యం అవసరం లేదు. దొంగ కొడుకు దొంగ అవుతాడనే మీ పోలీస్ బుద్ధికి నా జోహార్లు. వినోద్ హంతకుడు కాదు. ఓహో అలాగా. ఒక హంతకుణ్ణి అమాయకుడు నమ్ముతున్న మీ గుడ్డి ప్రేమకు నా జోహార్లు. కానీ వినోద్ విక్రమ్ల అమాయక ప్రజలపై చేస్తున్న పైశాచిక కృత్యాలను ఒక ఎస్పీగా నేను సహించను. చట్ట ప్రకారం అతన్ని శిక్షిస్తాను, ఉరికంబ ఎక్కిస్తాను. హలో, విక్రమ్ హియర్. ఎవర్రా కొత్త ఎస్పీ? ఏంటి నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చాడా? వాడిని బ్రతకనమ్మని చెప్పు, షూట్ చేసి పారేస్తాను. వాడికి పుట్టగతులు లేకుండా చేస్తాను. నా విషయం నేను చూసుకుంటాను. వాడిల్లు ఎక్కడ, అడ్రస్ ఏంటి? ఓకే. స్వాతి, నువ్విక్కడ? తమ్ముడేడి? వినోద్ రాలేదు. నేను మీతో మాట్లాడాలని వచ్చాను. అసలు ఏం జరిగింది? మీకు తెలీదా? లేక తెలియనట్టు నటిస్తున్నారా? కొత్తగా వచ్చిన ఎస్పీ రంజిత్ కేవలం మీ తమ్ముడుగా పుట్టిన నేరానికి వినోద్ నేరస్తుడు అంటున్నాడు. మీలా డబ్బు కోసం హత్యలు చేసే కిరాయి హంతకుడు అనుకుంటున్నాడు. ఇదిగో చూడు, నువ్వేం కంగారు పన్నక్కర్లేదు. ఆ ఎస్పీ నా తమ్ముడిని కన్నెత్తి చూడనివ్వకుండా చేస్తాను. వాడంతా తెలుస్తాను. ఇంట్లో వాళ్ళని కాపాడుకోలేనాడు, ఊళ్ళో వాళ్ళని ఏం రక్షిస్తాడు? ఏమండి నువ్వు అంటే ఐఎస్పీ? బాగున్నావమ్మా? నేను ఒక రక్తం తాగే రాక్షసుడికి రక్తం పంచుకు పుట్టిన చెల్లులని గుర్తు చేయడానికి వచ్చావా? ఇంతకు ముందు వచ్చిన రౌడీలు కూడా నీ మనుషులే కదా? నన్ను కాపాడినట్టు నాటకవాడి మన అనుబంధం గుర్తు చేసి పోలీసుల నుంచి చట్టం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలని వచ్చావు, అంతేనా? ఆడపడుచుని అడ్డు పెట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకునే అంత చేతకాని వాడు కదమ్మా మీ అన్న. నేను చెప్పేది కొంచెం వింటే. నీ మాట వినేగా నీ తమ్ముడు పచ్చి నెత్తురు తాగే కిరాతకుడయ్యింది. నన్ను కూడా నీ మాట విని నా భర్తకు న్యాయానికి ద్రోహం చేయమంటావా? శాంతి, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నీ భర్త ప్రాణాలకే ముప్పన్న విషయం నీకు తెలుసా? ఒక ఎస్పీకి భార్య అయినప్పుడే తెలుసు. నీ వంటి నరరూప రాక్షసుల వల్ల ఆయన బతుకు దినదిన గంటవని. నీలాంటి హంతకుడికి చెల్లెలుగా ఉంటే కన్నా అలాంటి నిజాయితీ పరుడికి విధవగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నాను. నువ్వెలా నిర్ణయించుకున్నా నిన్ను పెంచి పెద్ద చేసి నీ అన్న మనసు మాత్రం అలా అనుకోలేదమ్మా. నాకు తోబుట్టుగా తప్పు పుట్టావని నువ్వు అనుకున్నా నీ విషయంలో మాత్రం నేనెప్పుడూ తప్పు చేయలేదమ్మా. నీకు కావాల్సింది నేను పోలీసులకు లొంగిపోవడం,
శిక్ష అనిపించడం అంతేగా. నా చెల్లెలు అసహించుకునే ఈ జీవితం కంటే ఏ శిక్ష అయినా చిన్నదేనమ్మా. అలాగే లొంగిపోతాను. అమ్మా శాంతి, నీకు పసుపు కుంకుమగా ఏ ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా ఆ పాండుగాడి నుంచి నీ భర్త జీవితాన్ని కాపాడి నీ ఐదోతనాన్ని నేను నిలబడతానమ్మా. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సరే సిద్ధంగా ఉంటాను. లుక్, ఈ రాత్రికి మిగతా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలు సిటీ చేరుకుంటున్నాయి. వాళ్ళందరినీ మున్సిపల్ ఆడిటోరియంలోను పెరేడ్ గ్రౌండ్స్ లోను అసెంబ్ల్ చేయించండి. మనం రైడ్ చేసేలోగా పాండు, విక్రమ్ వాళ్ళ మనుషులు ఎవరు ఈ ఊరు దాటి బయటకు పోకుండా అటు కృష్ణా బ్యారేజ్, ఇటు రింగ్ రోడ్, బెంచ్ సర్కిల్, భవానీపురం సిటీ 4 వైపులా నేషనల్ హైవేస్ తో సహా అన్ని దారులను నిఘా పెట్టించండి. బయట ప్రాంతాల్లోంచి రౌడీ మూకలు సిటీలోకి రాకుండా చెక్ చేయించండి. బి అలర్ట్. మన వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ తో కాంటాక్ట్ లో ఉండమనండి. ఓకే, ఈ ఆర్డర్స్ వెంటనే ఫాలో అప్ చేయించండి. కమాన్, మూవ్ క్విక్. సార్, పాండు మనుషులు మీ ఇంటి మీద దాడి చేశారని తెలిసి వెళ్ళాం. వాట్? కానీ అప్పటికే విక్రమ్ వచ్చి అమ్మగారిని రక్షించి వెళ్ళిపోయాడు. విక్రమ్ కాపాడాడు అంటే పాండు విక్రమ్ కి పడ్డం లేదన్నమాట. సంథింగ్ ఫిషీ. సో ఇప్పుడు విక్రమ్ పాండు దగ్గరికి వెళ్ళుండొచ్చు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. వాళ్ళిద్దరిని వదిలిపెట్టను. కమాన్, లెట్స్ గో. నువ్విక్కడే ఉన్నావని మాకు తెలుసు. మర్యాదగా వచ్చి లొంగిపో. నీ నక్క జిత్తులు ప్రదర్శించరు. మా పోలీసులు ఈ ప్రదేశానంతా రౌండప్ చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించరు. పాండు, మర్యాదగా లొంగిపో. ఒకసారి చుట్టూ చూడు.
Vikram, please. No. Vikram. ఒరే వినోద్ నీకే అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదు. రంజిత్ 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 ఒరే వినోద్ రంజిత్ రా, మన బావ, మన శాంతి భర్త. స్వాతి, గాడ్ బ్లెస్ యూ. రంజిత్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి.